రాజు. ఐ లవ్ యూ రాజు. ఐ లవ్ యూ రాంబాయ్. రాంబాయ్, నువ్వు నాకు ఐ లవ్ చెప్పినావా? ఇది కళనా నిజమా? నా నమ్మబు తెచ్చలేదు. ఇంకా నమ్ముతలేవా రాజు? నీకెట్లా చెప్పాలబ్బా? రాజా కలగాదు కలగాదు, నిజమే. నమ్మిన రాంబాయి. ఇప్పటికన్నా అర్థమైందా రాజు, ఇది కల కాదు నిజమే అని? మీ ప్రేమ పాడుగాను, మీ ప్రేమ కళను నిజమో తెలుసుకోవడానికి నన్ను గిచ్చుడేందుకు? పోయానికి ఇచ్చాచ్చు కదా. రాజుని గిచ్చితే నొప్పి పుడుతుంది కదా, అందుకే నీకు గిచ్చిన. అబ్బో, మీ ప్రేమ చల్లగుండా. రాజు, నువ్వెప్పుడు డప్పు కొడుతూనే ఉండు. నువ్వు డప్పు కొట్టుడు అంటే నాకు మస్తు ఇష్టం. అందులో ఇంకా పెద్ద పులి డప్పు అంటే ఇంకా ఇష్టం. నీకెందుకే రాంబాయి, ఇంకో 2-3 నెలలు అయితే పెద్ద పుల్ల పండుగ అవుతుంది, అప్పుడు ఉడతలే. అయినా కానీ ఆ తంబాల మీద ఆ పేర్లు ఉంచాలనా తుడిపేయాలనా? ఏ ఉండను రాజు, ఉంటే ఏమవుతుంది? కాదు రాంబాయి, ఇప్పటికే మీ డాడీకి భయపడతానా. ఒకవేళ తంబాల మీద పేరు మీ డాడీ చూసిన అనుకో, మళ్ళీ ఏం చేస్తారో అని భయం అవుతుంది రాంబాయి. ఏ ఉండను రాజు, నువ్వన్నా 3వ తరగతి వరకు చదువుకున్నావు, మా అయ్య అది కూడా చదువుకోలే. చదవడలే, ఉండని. నా ఊపిరి నువ్వే, నా గుండెల్లో నిండిన రూపం నువ్వే. చెరువు గట్టు మీద నిన్ను చూసిన నుంచి ఈ రాజు మనసు నీ వెంట పరుగెడుతుందే. ఓ రాంబాయి, నా కలల రాణి, పసుపు కుంకుమ రంగుల కహాణి, ఈ ఊరు సాక్షిగా చెప్పేస్తున్నానే, ఈ రాజు ప్రేమ నీకే రాంబాయి, ఈ రాజు ప్రేమ నీకే రాంబాయి. వదినే, ఓ వదినే. ఎవరు? ఏంది పిల్ల, నువ్వేనా? ఏంది చెప్పు ముచ్చట. అదే రాంబాయి లేదా వదినా? రాంబాయ లేదు. ఎందుకు? ఎంతో మంచిగానే తయారొచ్చినావు. ఎటు పోతారు పని? నీ అంతే రెడీ అంతి, నేను ఏదో చిన్నగా అట్లా. వచ్చిందమ్మా ఒయ్యారి, చూస్తే కనబడతలేదా? నువ్వు మంచుకున్నావు, నేను మంచుకున్నాను. భలే సోకులో కూడా వచ్చినావు. గుడికి పోదామని చీర కట్టుకొని వచ్చిన. ఏమో బాగానే దింపబడితివి. మా అన్నను కూడా గిట్ల దింపే నీ చుట్టూ దింపించుకుంటున్నట్టున్నావు. అబ్బో, మీ అన్న దునియాలో లేని అందగాడే. ఇక మీ అన్న నా చుట్టూ దింపించుకుంటాను. ఇక మా అన్నకేమైంది? కొంచెం కర్రే ఉంటాడు గంతే. కొంచెమేంది, బగ్గనే ఉంటాడు. మీ అన్నకన్నా గబ్బొగ్గునయం మంచి కనబడుతుంది. ఇంకా మొగుడంటే విలువనే లేదేంది వదిన నీకైతే? ఎవరన్నా నింటే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటా నాకేంది? నేను మందిని గిట్ట అంటానేంది? నా మొగని నేను అనుకుంటానా? ఆయన ఇంట్లోనే ఏమన్నా మంది చూస్తారేంది? సరేతి మీ లొల్లికి అగ్గిదలుగా నాకేంది గాని, గా రాంబాయి ఎటు పోయిందో ఎప్పుడు చెప్పనా? అయ్యో, ఇక్కడ అవుతాను లేవు. ఎందుకబ్బా గుడికి తీసుకుపోతావేంది దాన్ని కూడా? గదే సోపతికుంటదని గుడికి తీసుకుపోదామని వచ్చిన. అయ్యో పిల్ల, లేదు కదా మరి. ఎవరో ఫ్రెండ్ ఇంటికి పోయింది, వచ్చినాక తోలుతుంది. అయ్యో, వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు కదా. మంచి గుడికి పోదామనుకున్నా. అయ్యో పిల్ల, అది వచ్చే వరకు ఎట్లా లేట్ అవుతుంది. రేపు ఇట పోయేది తీయుర్రి. అబ్బా, మంచి గుడికి పోదామని చీర కట్టుకొని వచ్చిన. సరే తీ పిల్ల, తొందర అత్తే పంపిస్తా. ఇప్పటికైనా ఏమైంది? పోయారు గుడికి, అయితే అయితే. రాంబాయి, నిన్ను చీరలు చూడబుద్ధి అవుతుంది. రేపు గుడికి చీర కట్టుకొస్తావా? మట్టికి మనసు
నాకు ఈ జన్మంతా నీ వెంటే ఉంటాడే ఈ రాజు. డబ్బులు లేవు, బంగారం లేదు, కానీ నిజమైన ప్రేమ ఉందే. నీ కన్నీరు కళ్ళ దాకా రాకుండా కాపాడే ధైర్యం ఈ రాజుకుందే. అమ్మ గుడి ముందు మాటిచ్చానే, నాన్న ఆశీర్వాదం తీసుకొచ్చానే. ఈ ఊరంతా వినిపించేలా నీ పేరు గట్టిగా పిలిచానే రాంబాయి. సాయంత్రం వేళ చెరువు గట్టు మన మాటలకే మౌనమయ్యిందే. గుడి గంట మోగే ప్రతిసారి మన ప్రేమకే ఆశీర్వాదమైందే. ఈ పల్లెలో పుట్టి ఈ పల్లెలోనే నీతో కలిసి బ్రతకాలనే జన్మ జన్మలని చేతి పట్టుకుని ఈ రాజు ప్రేమిస్తాడే. రాంబాయి, రాంబాయి, ఓ రాంబాయి, నా ఊపిరి నువ్వే, నా గుండెల్లో నిండిన రూపం నువ్వే. చెరువు గట్టు మీద నిన్ను చూసిన నుంచి ఈ రాజు మనసు నీ వెంట పరుగెడుతుందే. అయ్యో ఇవే సకినాలు ఉన్నాయి, చెప్పనే అయిపోయాయి. పండుగ పోయి 4 రోజులన్నా కాకపాయే, ఇంకో కుంచడాన్ని వేసుకున్నా అయిపోవు. రేపంచెల్లి ఏం తినుడో ఏమో. అనే ఉన్నావే ఓర్రి అక్క, చాలానే సకినాలు, ఇంకోటి పెట్టుకొచ్చుకపోయాను. మా వెట్టుకొచ్చుకుంది కానీ ఉన్న సకినాలన్నా అయిపోయాయి. ఎక్కడ నేను వెట్టుకొచ్చుకోమంటావు? పూసి నీ కడుపు గాల, నువ్వు సకినాలు తిన్నావా లేకపోతే సకినాలు యుద్ధం చేసినవే? పండగ పోయి 4 రోజులన్నా కాలేదు, ఇప్పుడే కూడా పెట్టినావు అన్ని. అప్పాలు వేసుకున్నా ఎందుకు? తినసందుకేనాయే, తినబుద్ధి అయినప్పుడల్లా తిన్నా అయిపోయినాయి. ఇంకో కుంచడాన్ని వేసుకున్నా అయిపోవు. ఇంకో కుంచడన్నా 4 కుంచలే 4 రోజుల కుంచలేదు, ఇంకో కుంచడైతే ఇంకో రోజు కాదే, ఇంకో పూట కూడా ఉంచపోదు నువ్వు. తినపోయిగా ఎప్పుడు మీ తండ్రి బిడ్డలు నా తిండి మీదనే ఏడుతారు. మీకు తినసాత కదా, తిన్నల మీద ఏడుతారా? ఆనే తినుడంటే పొద్దుగాల 2 సకినాలు, సాయంత్రం ఇంత చాయ్ పెట్టుకొని 2 సకినాలు తినాలి. నీ తిండి పాడుగాను, అదేం తిండి అనేది? అమ్మా నాకు 2 సకినాలు తెపోయే. సకినాలా బిడ్డ? సకినాలు ఏడున్నాయి, ఉన్నాయని ఊడ్చుక తిన్నది. ఆ సంచల 2 అక్కడ ఉన్నాయొచ్చు చూడుపో. ఓర్ని ఇప్పుడే అయిపోయినాయి. 2 సంచుల దాకా ఎత్తి 4 రోజులు కూడా కాలే పండుగ అయిపోయి. 2 సంచులు ఎక్కడే అయ్యేపాయే. నువ్వేమో కాలేజీకి పోతే మీ అడిగిన ఊళ్ళో తిరగడానికి సరిపోయాయి. నేను ఇప్పుడు పోతాను బస్కు, తాక్కూడ తినుకుంటే ఏడితి అయ్యేపాయే. టైం పాసా? నువ్వు టైం పాస్ తింటుంటే 2 సంవత్సరాలు తిన్నావు, అదే కావాలని తింటే వామ్మో ఈ 4 రోజులు కూడా రాకపోవచ్చు. నీ తిండికి మొక్కల్ని. నేను కావాలని తిన్నానా? ఏదో తినబుద్ధి అయినప్పుడల్లా 2 తిన్నా, అవి ఓడిచిపోయినాయి. నేనేం చేయాలి? అబ్బా అమ్మ ఇది మరీ ఘోరమే. కాలేజ్ కూడా ఆపి మరీ కంచూడు కడ కూసబెట్టి అయిపోయేదాకా అప్పాలని కాల్పించినావు, ఇప్పుడు అయిపోయేదాకా తిన్నావా? సరే ఏదో ఒకటి, నాకైతే ఒక 2 తీసి పెట్టు, సాయంత్రం చాయ్లకు తింటా. ఈ 4 ఉండే, ఇందుకంటే 2 నీకే ఉంచానే. ఆనే ఆ అప్పాలు మన కోసం చేసినావు, నీ కోసం చేసుకున్నవే. ఆ బిడ్డ నోరు తెచ్చి 2 ఉంచు అన్నది, 2 ఉంచు. మా ఉంచుతుంది, నేను 2 తిని దానికో 2 ఉంచుతా. దాని మీద నాకు నమ్మకం లేదు బిడ్డ. ఆ 2 నువ్వే తీసుకొని దాసుకో. సరే కానీ నాకు దర్బార్లో చిన్న పనున్నది, జర నేను పోయేస్తాడికి పొలం కాడికి పోయి నీళ్ళు పెట్టిరా జర. అబ్బా బాపు నేనా? అమ్మేం చేస్తుంది? అమ్మని పంపించరాదు, ఎట్లా ఖాళీ ఉండి అన్ని తినబట్టే, దాన్ని పంపియు. బిడ్డ అమ్మకు తినుడు తప్ప వేరే పని ఏం లేదురా, అందుకే నీకు చెప్పిన, జర నువ్వు పోయిరా. సరే బాపు పోతా తీగా. హలో రాజు, ఏడున్నావు? బయట కూర్చొని నీ గురించి ఆలోచిస్తున్నా రాంబాయి. నువ్వే ఫోన్ చేసినావు. ఐ లవ్ యూ రాంబాయి. లవ్ యూ టూ రాజు. సరే కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏ ముచ్చట రాంబాయి?
ఇగో మా డాడీ పొలం కాడికి పోయి రమ్మన్నాడు. మీ డాడీ పొలం కాడికి పోయి రమ్మన్నాడా? అయినా మీ డాడీ నాకెందుకు చెప్తాడు పొలం కాడికి పోయి రమ్మని? అయ్యో రాజుగా, నిన్ను కాదురా నన్ను పోయి రమ్మన్నాడు పొలం కాడికి. అయినా మా మావానికి కొంచెం కూడా మానలేదు. నాకు కాబోయే పిల్లనికి పని చెప్తానేంది? వాని కోరరా అట్లా పొలం కాడికి? అయ్యో పిసరాజుగా, మా బాపు నన్ను పొలం కాడికి పోయి రమ్మన్నాడంటే నీకు అర్థం అవుతలేదా? అర్థమైంది. మీ అయ్య కుంటోడు కదా, అందుకే నేను పొమ్మంటాడు. నీ ముఖం రా నీ ముఖం. మా అయ్య నన్ను పొలం కాడికి పొమ్మంటున్నాడంటే నేను ఒక్కనే పోతున్నా అని అర్థం. ఒక్కదాని పొలం కాడుకోతున్నావు, ఇప్పుడు నన్ను రమ్మంటాను అంతే కదనే రాంబాయ్? ఇప్పుడు నీ మట్టి బుర్రకి ఎక్కింది. పొలానికి నీళ్లు పట్టేంతసేపు మనం మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. కరెక్టే రాంబాయ్, పొలానికి నీళ్ళు పట్టేంతసేపు మన ఇద్దరం మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సరేనే? సరే రాజు, వచ్చేటప్పుడు ఆ డాంబర్ గన్ను కూడా పట్టుకొని రా. నేను కూడా అశ్విని పట్టుకొని వస్తా. మంచిగా సోబత్ ఉంటుంది మనకి. నీకేనా మెంటలా అనే? మనం మాట్లాడుకున్నప్పుడు ఆ డాంబర్ గడు నా పోరేందుకే మధ్యలా పానకాల పుడకలెక్క? అబ్బా, అందుకే నిన్ను చదువుకోమంట, లేదంటే అప్పుడప్పుడు సినిమాలు చూడమంట. అప్పుడే నీకు లవ్ ఏందో తెలిసేది. సినిమాలు ఎందుకే, నేను ఊకే క్రికెట్ చూస్తా. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్ గగన్ చుంబి చెక్క తారా మండల్ మే 6 ఇసింది సోవార్. నీ బొందరా నీ బొంద, గా క్రికెట్లో ఏముంటుందిరా రాజుగా? అయినా క్రికెట్ గురించి నీకేం తెలుసే? ఏదైనా బాధ ఉంటే మందావుతే మర్చిపోతారు అంటారు కదా. కానీ క్రికెట్ ఆడటానికి క్రికెట్ ఆడినా క్రికెట్ చూసినా ఆ బాధ కాదికి రాదే. ఏమో పో, ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆ డాంబర్ గానుని అశ్విన్ని తీసుకొని పోదాం. మనకి ఇట్లా కావాలంటారు. పుష్కనం అయ్యి వచ్చింది అనుకో, ఇంక ఇద్దరు పని అయిపోతుంది. సరే కానీ నువ్వు వత్తవ రావా? ఏదో ఒకటి చెప్పు జల్దీ. నువ్వన్నా కూడా కరెక్టేనే. వాళ్ళిద్దరిని తీసుకపోతే మనకు కావాలంటారు. నేను మా డాంబర్ గాని తీసుకొస్తా, నువ్వు ఆ నల్లమొక్క పదాన్ని తీసుకురా. సరే, నువ్వు ఆ డాంబర్ గాన్ని అయితే తీసుకొని రా, నేను అశ్విన్ని తీసుకొని వస్తా. జల్దీ రామల్లా, నేను పోతానా. పోరి గీడేం చెప్తానవే? గూగుల్ మ్యాప్ లా గూగుల్ ఎక్కడుందో చూస్తాననే. గూగుల్ మ్యాప్ లో గూగుల్ ఏడుందో చూస్తానవా? ఎందుకే? ఎందుకంటే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఎక్కడుందో సెర్చ్ చేసి గూగుల్లో పోయి గూగుల్ పే చేద్దామని చూస్తాన్నా. గూగుల్లో గూగుల్ పే ఉంటదా అనే? అగో గూగుల్ పేనే గూగుల్ ఉండే, ఇక గూగుల్లో గూగుల్ పే ఉండదా అనే? నీ ముఖమే నీ ముఖం. గూగుల్లో గూగుల్ పే ఉండదే, ఫోన్లు ఉంటదే. ఫోన్లా నేను ఇంకా టీవీలు ఉంటది అనుకున్నా. టీవీలు ఉంటది అనుకున్నా. గూగుల్ పే ఫోన్లు ఉండకుండా ఇంకెక్కడ ఉంటది గాయద్దానా? సరే గాని ఎందుకు వచ్చినావో చెప్పు. అంటే అది అమ్మో, దీనికి నిజం చెప్తే అసలు రానే రాదు. పొలం కాడిపోతానా అని చెప్తా. ఏం లేదే, పొలం కాడిపోతానా అత్తవేమో మరి అని చెప్పి అడుగుతాను అంతే. మీ అయ్య ఓడానే పొలం కాడికి, నువ్వెందుకోడే? మీ అయ్యని చెప్తాండు. మా అయ్యకి ధర్మరం కాడ ఏదో చిన్న పని ఉందటనే, గా పొలం కాడ నీళ్ళు పెట్టి రమ్మన్నాడు. పోయిద్దాం పజరా, జల్దీ వద్దాం చెప్పనా? సరేతి, నాకు కూడా టైం పాస్ అయితే లేదు, పా పోయేద్దాం. కానీ చెప్పండి రావాలి. పొలానికి నీళ్ళు పట్టినాక అచ్చుడేనే. అయినా పొలానికి నీళ్ళు పట్టడం ఎంతసేపు అవుతుంది? 5-10 నిమిషాలలో అయిపోతుంది కావచ్చు. ఎట్లా మోటార్ దొడ్డే పోతుందా? సరే పాయ పోయేద్దాం. సరే పాపోదాం. అగో ఈ రాజుగాడు ఉన్న డాంబర్ గాడికి ఏడున్నారేంటి? నీకు చెప్తా గానీ పావే. రాంబాయ్, ఈ డ్రెస్ లో మంచిగా ఉన్నావు. థ్యాంక్ యూ రాజు. ఆడు నీ డ్రెస్ మంచిగా ఉన్నదన్నాక నువ్వు వానికి థ్యాంక్ యూ ఎప్పుడేందే? ఏమో ఒకరికొకరు ఇగిలించుకుంటారు, ఏంది కథ? అయ్యో, నీకు ఇంకా చెప్పలేదు గానే, రాజును నేను లవ్ చేసుకుంటున్నామే. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగిందే? అంటే నువ్వు మొన్న ఆదివారం రోజు మీ అమ్మమ్మల ఇంటికి పోయినావు గానే, ఆ రోజే ఇదంతా జరిగింది. అబ్బో, ఆ ఒక్క రోజులా మీ ప్రేమ ఎగిరించిందా? అవునే. ఇక మీరు లవ్లో పడ్డాక మధ్యలో నన్నెందుకు తీసుకొచ్చినవే? మీరు ముచ్చట్లు పెట్టుకోక. అంటే ముచ్చట్లు మేమేం పెట్టుకుంటామే, కానీ సడన్ గా మా బాప వచ్చింది అనుకో, ఎట్లా? అందుకనే మీ ఇద్దరిని కావలికి తెచ్చుకున్నాం. కావాలంటే అందుకు తెచ్చుకున్నారా? మరి ఈ కర్రోడు ఉన్నాడు కదా, ఈ కర్రోడిని ఒక్కని కావాలని అయిపోవు కదా, మళ్ళీ నన్నెందుకు తీసుకొచ్చినావు? అంటే అది రాజు ఆడు డాంబర్ని సోబత్ తెచ్చుకున్నాడు గానే, అందుకే నిన్ను తీసుకొచ్చిన. మంచిగా ఉన్నారు పో. మీ అయ్య పొలానికి నీళ్ళు పెట్టరమ్మంటే నువ్వు ముచ్చలు పెట్టడానికి వచ్చినవానే?
ఏ పోరి నువ్వు దానికి సోప తెచ్చినావు సోప తెచ్చినట్టే ఉండు ఇవ్వని నీకెందుకే అరే రాజుగా అరే ఇది నీకు పడ్డదేమో గానీ నువ్వేడు ఆగనే అవుతలేవు కదా ఎక్కదక్క ఇట్ట మాట్లాడినావు అనుకో పోయి సక్క ఇల్లు అయ్యాకెప్తా ఇక నీ ప్రేమ ఎగిరిచ్చిన రోజే వాడిపోతుంది. ఏ అక్క అశ్వినక్క గట్లెందుకు అంటాను? ఏ ఇగో మీరిద్దరు ఇక్కడ కూర్చొని ముచ్చలేట్రి మేము నీళ్ళు పెట్టేస్తాం సరేనా? ఏ పాయే. అరే రాజుగా మీరు ముచ్చట పెట్టేందుకు మా పోతారు కానీ ఒకవేళ ఇల్లు అయ్యొచ్చిందనుకో మేమైతే ఉరుకుతాం. మరి మీ పరిస్థితి ఏందిరా? ఇది కూడా నిజమేగా రాజు, మరి మన పరిస్థితి ఎట్లా ఇప్పుడు? అశ్విని ఇలా అయ్యా కొంచెం దూరం రాగానే మాకు సిగ్నల్ ఇయ్యి, అప్పుడు మేము జాగ్రత్త పడదాం. సిగ్నల్ అంటే మరి నా సిగ్నల్ ఇయ్య అన్న మస్తు పడుతుంది మీకు. అరే సిగ్నల్ అంటే నీ సిగ్నల్ కాదురా, నీ అసలే గలీజ్గా ఉంటుంది, మళ్ళీ అశ్విన్కి ఇబ్బంది అవుతుంది రా. అది కాదు కానీ వేరేమన్నా ఆలోచించు. సిగ్నల్ అంటే అరే రాజు అట్లా నుంచి మీ మామ రాగానే నేను అనోరుతా, అట్లయితే మీకు మంచిగా వినబడుతుంది. ఈ ఐడియా ఏదో మంచిది కదా రాజు. గనే సిగ్నల్ ఆ సిగ్నల్ మంచిగా లేదు. చూడు ఇది తొర్రిందనుకో మీకు చెప్పైనా వస్తుంది, మీకు చెప్పని అలక్ట్ అవుతారు. ఇది మంచిగా ఉంది. అరే డాంబర్ అట్లనే అయ్యిర్రా బాయ్. అశ్వు ఎంతసేపు నిల్చుంటావు? నీ కాళ్ళు వస్తాయి, ఇక్కడ కూర్చో బండి పక్కకి పెడతా. నా కాళ్ళు నొత్తే నీకేమైతుందిరా? ఏ అట్లా అశ్విని పొలానికి నీళ్ళు పట్టే వరకు ఎంతసేపు అవుతుందేమో, అసేపు నీ కాళ్ళు వస్తాయి కూర్చో అంటా అన్న. మాజాల్తి సరే గాని ఇప్పుడు నువ్వు ఏ తరగతి? నేనా మధ్య తరగతి. నేను గా తరగతి అంటలేను, ఇప్పటి వరకు నువ్వేం చదివినావు అంటన్నా. ఓహో గట్లా అంటానవా? పొద్దుగాల దుకాణం కాడికైనా ఆడ పేపర్ ఉన్నది, పేపర్ చదువుతాను పేపర్ పట్టినా. మనకు చదువు రాదు కదా, బొమ్మలు చూసి పేపర్ ఆడ వారేసి వచ్చిన. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అర్థమైందిలే నీకు చదువు రాదని. అదేం కూర్చోడు మంచి కూసే. ఆగలే ఆగలే శిషి ఇదేం బుద్ధి, మందున్నారని చూసులేదేం లేదా? ఇగో ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, పిత్తతోడు ఎప్పుడు పత్తిత్తి కాదు, పిత్తనోడు ఎవడు పరమాత్ముడు కాదు. మానవ ఉన్నోడు బాత్రూంలో విత్తుతాడు, మానం లేనోడు బజార్లో విత్తుతాడు. ఇది గుర్తుపెట్టుకో. రాసుకోరా. ఏ చిత్తు నీ గబ్బు పురాణం ఆపు. నీళ్ళు పెట్టేసినావా? పెట్టొచ్చిన రాజు. ఇంకా చెప్పు ఏం సంగతి? నువ్వే చెప్పాలి రాజు. నేను అడగంగానే సీరియల్ ఆడుకుంటాను అస్సలు అనుకో తెలుసా. ఆ సీరియల్ నువ్వు ఎంత మంచిగా ఉన్నావు తెలుసా. వేరే వాళ్ళు అడిగితే ఏదో అనుకోవచ్చు కానీ నన్ను ప్రేమించిన వాడు అడిగినప్పుడు ఎందుకు కట్టుకొని రాజు? నేనంటే అంత ఇష్టమానే నీకు? ఫుల్ ఇష్టం రాజు నువ్వంటే నాకు. అవునా? అంత ఇష్టం ఉన్నదానివి అయితే ఇన్ని రోజులు ఎందుకు తెంపించుకున్నావు మరి? ఎన్ని రోజులంటే మా బాపు భయం ఉండే, నాకెవరు సపోర్ట్ లేకుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, నాకు మా అత్తమ్మ సపోర్ట్ ఉంది. అందుకనే రాజు. సింధుపిని ఇంత సపోర్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను. మా అక్క అంత సపోర్ట్ చేసినందుకే కదా రాజు నేను నువ్వు అనుకున్నట్టు చీర కట్టుకొని గుడికి వచ్చిన. అవునా? సరే కానీ రాజు, నేనైతే నీకు మొన్న ప్రపోజ్ చేసినా కదా, మరి నువ్వైతే నాకు చేయలే. నువ్వు ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తావు చెప్పు? సరే మా ఇంటి అనుకుంటే వచ్చి నువ్వెంటే నాకు పిచ్చి. ఇదేందంత వింతగా ఉన్నది? అది అంతే ఉంటుంది కానీ నాలాగా నువ్వు ఒకటి చెప్పవా? నేనా? కర్రే ఉంటుంది కవరు, కర్రే ఉంటుంది కవరు, నువ్వే నా లవరు, నువ్వే నా లవరు. నేను ఇంకోటి చెప్తా. మా దోస్తు అని పేరు డాంబరు, మా దోస్తు అని పేరు డాంబరు, నువ్వే నా లవరు. అట్లా అయితే నేను ఇంకొకటి చెప్తా రాజు. గాల్లో పోతుంది కొంగ, గాల్లో పోతుంది కొంగ, నువ్వే నా మనసు దోచిన దొంగ. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఈ కళ్ళనా నిజమా? అచ్చు ఒకసారి గిచ్చు. నిజమే ఇంకా చూడు గల్లెవరు రాంబాయి అయింది. అయ్యనా అయింది, రాంబాయి వాళ్ళు అయ్యనే. అమ్మతోడే ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం? గిడే కూకుండా ఏం చెప్తున్నా డాంబర్గా? ఏం లేదన్నా అట్టికనే కూర్చున్నాం. ఆ గోడ అది కాదు వేరే ఉన్నది.
ఏం చెప్తుండ్రా ఈడ? అదే ఓ అంటుంది ఓ అని అంటున్నావు. ఈ అమాసకోలు ఈడ ఏం చెప్తుర్రా మీరు? మంత్రాలు చెప్తుర్రా లేకపోతే వాళ్ళకన్నా దించిపోతుర్రా? ఏ దించిపోతుడికి ఇట్లా ఏం లేదన్నా, అటుకనే పొలములకు మక్కలకు కొంగలు వస్తున్నాయని ఓ అని మొత్తుకుంటా అన్న. అవురా డాంబర్గా, ఇదంతా నా పొలమేనా? నీ పొలం ఏడుంది, నీ మక్కేడుందిరా? నువ్వు బాగా కథలు పడుతున్నావు. మీ బిడ్డ రాంబాయి లేదా దాన్ని పొలానికి నీళ్ళు పెట్టరమ్మన్నమాట కదా. ఇక మేము ఇక్కడ పిట్టల కాపలున్నాం, అది పొలానికి నీళ్ళు పెడుతుంది. ఇక దానికి కూడా ఇంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. మనం పిట్టలు కావాలి ఎందుకున్నాం? వాళ్ళిద్దరిగా మన కావాలి ఉన్నది. నీ నల్ల మొక్క పొడ నువ్వే వాళ్ళని దొరకబట్టిస్తట్టున్నావు. సపడకుండు. ఓహో, మా బిడ్డ సోపతికి వచ్చినవారా? మరి అయినా ఈ డాంబర్ గడికి వచ్చినరా ఇక్కడికి? అంటే అది నేను రాంబాయి సోపతికి వచ్చినగా అన్న, ఇక ఈడేమో నా సోపతికి వచ్చింది. ఏంది నీ సోపతికి వచ్చిండా? ఏంది కథ? లవ్వా? నీకంత సీన్ లేదు. అదేం లేదన్నా, ఇక మేము ఇద్దరం ఆడోళ్ళమే కదా, ఆడ తొవ్వల కలిస్తే సోపతికి తీసుకొని వచ్చినాం. గదే గదే మరిగా కర్రముఖానికి మరి నువ్వెట్లా సెట్ అయినావు నేను అనుకుంటున్నా. వీడెందుకు ఇంత పొంగుతాడు? ఈడేమో తెల్లగా ఉన్నట్టు, ఈడెట్లుండు ఇంక పిల్లం ఎట్లున్నది అని చిన్నవాడ్డది అనుకో, నేను ఇదే పొలం వేసి ఒక్కుతాడు. సపడకుండా. సరే సరే, మీరు ఏమన్నా చేసుకోరు కానీ నా బిడ్డ ఏడుంది? అక్కడ పొలం కాడ నీళ్ళు పెడతాందన్నా. సరే సరే, ఇంకా పొలానికి నీళ్ళు కొట్టాలి అంటుంది. పోతాడు పోతాడు. పొరగాలకు పిసలేసినా అదిరా, మళ్ళీ ఇట్లా ఉరి అనుకో, నాకు మీ మీద బండలు ఎత్తేస్తా. అమ్మో కళ్యాణ్ అవుతుంది మళ్ళీ. అద్దు అద్దు సపడే కొడురే. దొరికినవనుకో మన అందరు లగ్గం అవుతుంది. మన విడావా? నీ గట్ల కాదురా నల్ల మొక్క పొడ. ఒకవేళ దొరికినవనుకో అందరినీ మెత్త గుద్దుతాడు. అప్పుడు ఎట్లా? ఎట్లే ఉన్నది, ఇక దేవుడే దిక్కు.